గారు మా మమ్మీ నేను ఇంకా మా జేజ తాతయ్య లక్ష్మణ్ తాతయ్య చిన్న నాయనమ్మ చిన్న తాతయ్య పెద్ద నాయనమ్మ అందరూ వచ్చారు. పేర్లు చెప్పుకుంటాను. పేర్లు ఏంటి? రామ్ గోపాల్, సత్యవతి, ప్రజ్ఞశ్రీ, చంద్రిక, పవని, సరోజిని, ప్రకాష్ రావు మీ డాడీ పేరు, అండ్ లక్ష్మణ్ రావు, సత్యవతి, రామ్, భాను, కృతిక, చెల్లి కృతిక, హరిణి ఏమో, హరిణి, భూసమ్మ, వరలక్ష్మి. అల్లెలా తెలుసు నీకు? 5 పిల్లలు కదా మమ్మీ. మీరు జేజమ్మకి అమ్మా వాళ్ళు ఇంకా నేను. మా జేజమ్మేమో లేచి అమ్మమ్మ అదే నేను టాయిలెట్కి వెళ్తూ నేను టాయిలెట్కి వెళ్తే వద్దు బేట నేను వస్తాను కదా, నేను కాపాడుతాను కదా నేను అని చెప్తున్నది మా జేజమ్మ గారు. ఏయ్ ఆగవే అని చెప్తున్నాడు మీ నాన్నగారు. ఎవరిని? జేజమ్మని ఆగవే అంటున్నారా? అసలు ఆగు ఆగు సరోజిని అని పిలిచారు. ఏదేమండి అంటుందా? మా మమ్మీ మా డాడీని ఏమండి అన్నది. ఏమని చేస్తాను? లేదయ్యా అంటుంది. అది కాదయ్యా అట్లా చెప్తాను. సరేలే, నువ్వు నీ కళ్ళలో ఏమొచ్చిందో చెప్పు. సరేలే ఆగవే ఉండండి అయ్యా అని అంటున్నా. నెక్స్ట్ అని అన్నాడు. తర్వాత ఏం తీసుకెళ్తాను కదా నా బుద్ధుల మనవరాల్ని అని అన్నాడు. నేను ఫస్ట్ మనవరాలు, ఈవిడేమో సెకండ్ మనవరాలు చంద్రిక గారు, నువ్వేమో కూతురు. తమ్ము తాత ఏమవుతాడు మా మమ్మీకి? కొడుకు. ఓకే కరెక్ట్. చెప్పు తర్వాత ఏమైంది? తర్వాత మా అమ్మగారు గోరు తిన్నారు, మా అమ్మమ్మ ఏమో చికెన్ తిన్నది, నేను చికెన్ తిన్నా. నాని తాత తిన్నాడు గోటు. రామ్ తాత ఏమో ఓన్లీ బర్గరా. మా నాయనమ్మ గారేమో పిజ్జా. మా నాయనమ్మ పిజ్జా. అమ్మమ్మ కూడా గోటే. చికెన్ అన్నావు ఇందాక. ఓకే. జేజమ్మ ఏంటి? జేజమ్మేమో వట్టి బర్గర్. ఓకే. తర్వాత జేజ తాత చికెన్ తిన్నా. బిల్లు 6,000 కట్టింది మా నాయనమ్మ. సరే మా జేజమ్మ. ఇంకా జేజ తాత ఏమో హ్యాండ్ వాష్కి వాష్రూమ్కి 7,000 కట్టారు. అమ్మేమో తిండి తినడానికి 1,800 రూపీస్ కట్టింది. తర్వాత అమ్మేమో బిల్లుకి 8,888,900 ఇచ్చింది. పడుకున్నాను బిల్లు గురించమ్మా. ఇప్పుడు నేను పడుకున్నాను. గుర్రు అంటే లేపారన్నావు. సెకండ్ లాస్ట్ 9th బ్లింక్.
ఆయనతో అమ్మమ్మ కర్ర చైర్ ప్లాస్టిక్ వుడ్ చైర్స్తో ఆయన వద్దు ఊరుకోవద్దు పావని పావని అని వచ్చి మా తాత పావని పావని అని వచ్చాడు. లక్ష్మణరావు తాతయ్య కూడా పావని అని పిలిచాడు. ఇక నేను కూడా అమ్మమ్మ అమ్మమ్మ అని పిలిచాడు. అమ్మ కూడా పిలిచింది మమ్మీ మమ్మీ అని పిలిచింది. నీకు నువ్వు కూతురుగా అని అన్నారు జేజమ్మ. అందుకే హార్ట్ బీట్ అమ్మమ్మకి కొట్టుకోవట్లేదు. అమ్మో అదేంటి? పొద్దున్న చూస్తే కొట్టుకోవట్లేదు. అది సంగతి.